మనం ఒకటి గమనిస్తే ఒకప్పుడు చీర లాగితే కురుక్షేత్రం, అదే ఇవాళ చీర కట్టుకోమంటే కురుక్షేత్రం. గరికపాటి గారు ఆడపిల్లని బట్టలు మంచిగా వేసుకొని అన్నందుకు ఒకడు నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు అని 2 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నాడు. గరికపాటి గారిని వయసుతో కూడా సంబంధం లేకుండా అడ్డగోలుగా మాట్లాడాడు. వాడు ఒక గరికపాటి గారినే కాదు, సీతమ్మని అనడము, ద్రౌపదీదేవిని అనడము, హిందూ దేవి దేవతలను అనడం, హిందువులను అనడం, హిందువులను ఏకంగా రేపిస్టులని మాట్లాడాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు ఇట్లా మాట్లాడడానికి వీనికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకటే ఒక పాయింట్, నేను భారత్లో లేను, భారత్కి రాను, నేను ఎన్ని బూతులు మాట్లాడినా ఏమవుతుంది మాట సోషల్ మీడియా అబ్యూజ్ అని ఒక కేసు అవుతుంది. ఈ కేసు అయితే భారత్ నుంచి ఏమైనా పోలీసులు నేనున్న దేశానికి వచ్చి నన్ను తీసుకుపోతారా, లేదా నన్ను ఏమైనా ఫోన్ చేసి పిలిస్తే నేను పోతానా, వీళ్ళు నన్ను పీకేది ఏంది అనేది వీడి ఫీలింగ్. ఇట్లాంటి లఫూడ్ గాడికి మనం బుద్ధి చెప్పడానికి 2 మార్గాలు. ఒకటేంటంటే వీడిని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి వీడియోలు ప్రపంచంలో ఏ దేశంలో హిందువులు ఉన్నా తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళకి పంపండి. ఒకటే మెసేజ్, ఈ లఫుడ్ గాడు ఏడా ఎదురుపడ్డా వీడిని చెప్పుతో కొట్టాలి, పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాలి, విషయం అనేది నీట్గా ఎఫ్ఐఆర్ చేయాలి. రెండోది, వీరికి బలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం సబ్స్క్రైబర్స్ వల్ల వచ్చింది. అండ్ సాటి ఇన్ఫ్లుయెన్సర్స్ చేసినటువంటి అవేర్నెస్ వల్ల ఇప్పుడు 1,00,000 మంది తగ్గారు, కానీ వాని బలుపు మాత్రం తగ్గలేదు. 1,00,000 మంది తగ్గారు. తగ్గినటువంటి అన్సబ్స్క్రైబ్ చేసినటువంటి 1,00,000 మందికి నేను సల్యూట్ చేస్తున్నాను. అండ్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను సల్యూట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీడి సబ్స్క్రిప్షన్ అనేది 0కి వచ్చేదాకా మనం ఊరుకోకూడదు. ఎందుకంటే వీడు అన్వేష్ కాదు, వీడు ఒక అవిలేష్, వీడు ప్రపంచ యాత్రికుడు కాదు, వీడు ఒక ప్రపంచ పోరంబోకు, వీడు ఒక పోర్న్ స్టార్. వీడేమన్నా స్వామి వివేకానంద ప్రపంచం తిరిగేమని వీడేమన్నా పాజిటివ్ మెసేజ్ ఇస్తున్నాడా, యూత్ని స్పాయిల్ చేస్తున్నాడు. వీడు ఎంతసేపు ఉన్నా ఆటగాడు, థాయ్ మసాజు, శాండ్విచ్ మసాజు ఇట్లాంటి చిల్లర ముచ్చట్లు మాట్లాడి ఇలా అందరినీ స్పాయిల్ చేస్తున్నాడు. జెన్జీ ఒకరిని మోకాల మీద కూర్చోబెట్టాలని డిసైడ్ అయితే ఆ మార్పు ఎట్లుంటుందో వీరు 0కి తీసుకొచ్చి మనం చూపించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేసే క్రమంలో చాలామంది నా అన్వేషణ మాత్రమే చేస్తున్నారు. నా అన్వేషణతో పాటు ప్రపంచ యాత్రికుడు కూడా చేయండి. రెండోది, వీది ఫాల్స్ కంటెంట్ అని మాస్ రిపోర్టింగ్ కొట్టండి. ప్రతి ఒక్కరు వీని ఛానల్ కనిపిస్తే రిపోర్టింగ్ కొట్టండి, ఛానల్ ఎగిరిపోవాలి. నా కొడుకుది అన్సబ్స్క్రైబ్ చేసి ఎన్రోల్ చేస్తాం. అందరం ఇదే 1,00,000 మంది మాస్ రిపోర్టింగ్ కొట్టుంటే ఈ పాటికి ఛానల్ ఎగిరిపీకేది. అది మనం చేయాల్సింది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫారెన్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మీద, ఫారెన్లో ఉన్నటువంటి హిందువుల మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మీ యొక్క వ్యూవర్షిప్ వల్ల వీడికి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఇక్కడ మేము అవగాహన కల్పిస్తున్నాం, 2 రాష్ట్రాల్లో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి మీరు ఇంకా చాలా సీరియస్గా తీసుకొని మాస్ రిపోర్టింగ్లు కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. ఈ నా కొడుకుని ఎక్కడ దొరికితే అక్కడ చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టండి. జై హింద్, జై శ్రీరామ్.